ఈ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి సిట్ ఇచ్చిన నివేదికపై యువకుడిగా మీ అభిప్రాయం ఏంటండి? సిట్టు చాలా సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత ఒక నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 2022లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 నియామకాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయని చెప్పేసి గతంలో మేము నిరుద్యోగులతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిరుద్యోగుల పక్షాన కోర్టులకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ఈ మధ్య సిట్టు ఇచ్చినటువంటి నివేదిక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని, నిరుద్యోగుల్ని, యువతని చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా గ్రూప్ 1 ఉద్యోగాలను ఏపీపీఎస్సీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని చెప్పేసి సిట్టు నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక మినిట్స్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏ అధికారి కానీ ఏ మంత్రి కానీ ఏ ఉత్తర్వులు జారీ చేయకుండా, ఏపీపీఎస్సీకి సంబంధించి ఏ సమావేశంలో నిర్ణయం చేయకుండా, ఏ అధికారి అనుమతి లేకుండా సీసీ కెమెరా రికార్డులను కూడా తొలగించి 3 సార్లు మూల్యాంకనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి వైసీపీ పెద్దలు సమాధానం చెప్పాలి. దీనికి నైతిక బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకు అతనికి తెలిసే జరిగాయి. ఎందుకంటే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో చాలా విషయాలు నిర్గాంతకపోయేటటువంటి విషయాలు ఉన్నాయి. వాళ్ళ కులానికి సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 70 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు వేశారు. కానీ నిజంగా చదివినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అసలైనటువంటి అభ్యర్థులకి ఒక్కొక్క మూల్యాంకనంలో ఒక్కొక్కసారి పేపర్ దిద్దినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి మార్కులు వేశారు. ఫైనల్గా 30 మార్కులు, 35 మార్కులు, 33 మార్కులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి వేసినటువంటి పరిస్థితులు. మరో పక్కన 84 రోజుల పాటు ప్రైవేట్ రిసార్ట్స్లో పెట్టి ప్రశ్నాపత్రాలని ఎందుకు దిద్దించారు అని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత అంతా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎస్సీలో జరిగిన అవకతవకలు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంటూ కూడా నాటకాలు తెరలేపింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నాటకాలకి తెరలేపింది, కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. డిఎస్సి ఇష్యూ ఎప్పుడు వచ్చింది బయటికి? ఇష్యూ జరిగి ఉద్యోగాలు వచ్చిన తర్వాత 11 నెలల తర్వాత ఆరోపణలు చేశారు. దాంట్లో అధికారులు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే సెక్రటరీ గారి దగ్గర నుంచి అందరూ ప్రెస్ మీట్లు పెట్టి అనేక సార్లు పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేటటువంటి పద్ధతుల్లో ప్రకటించారు. ఏ రోజైతే కోర్టు సిట్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిందో మనం చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తాయి అనేటువంటి దాంట్లో భాగంగానే వైసీపీ వాళ్ళు డిఎస్సి మీద ఆ రోజు నుంచి ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము చెప్పడం లేదు. ఎందుకంటే నిన్నటి రోజున విజయవాడలో డిఎస్సి ఉపాధ్యాయులు, మెగా డిఎస్సి ఉపాధ్యాయులు వేలాది మంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు. సిట్టు ఒక పక్క నివేదిక ఇచ్చింది. మేమేం అడుగుతున్నాము, ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన చర్చించుకుందాం రమ్మని చెప్పేసి ఒక పక్క లోకేష్ గారు పిలిపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు. మేమేమంటున్నాము, ప్రజలు, నిరుద్యోగ యువత ఓట్లేసి గెలిపించింది. ఆయన అసెంబ్లీకి వెళ్తాడు, ప్రజా సమస్యల మీద చర్చిస్తాడు, ఉద్యోగాల గురించి చర్చిస్తాడు. నేను పోను, నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి పద్ధతిలో వ్యవహరించినప్పుడు రిజైన్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఈసారి 11 కాదు కదా 1కి పరిమితం అవ్వాల్సి వచ్చిందని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన తెలియజేస్తుంది. సార్, ఈరోజు మీరు ఏపీపీఎస్సీ ఆఫీస్ దగ్గర కూడా నిరసనకి దిగారు. అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారండి దీని ద్వారా? ఈరోజు ఆర్వైఎస్ఎఫ్, రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం, ఆర్వైఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 2022 గ్రూప్ 1 నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. సిట్ ఇచ్చినటువంటి నివేదికని అసెంబ్లీలో బహిర్గతం చేసి ఉన్నటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేయాలి.
అదేవిధంగా ఉన్నటువంటి 169 మంది ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ నియామకాలన్నిటిపైన విచారణ చేపట్టాలి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్థాయి, ఉన్నత స్థాయిలో ఒక గౌరవప్రదమైనటువంటి ఏపీపీఎస్సీని రాజకీయాల కోసం కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థగా, ఒక రాజ్యాంగ విలువలతో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థగా దాని గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతాము.